కర్ణాటకలో ఉన్నంత వరస్ట్ పోలీసులు నేను భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో చూడలేదు. నేను వర్క్ పర్పస్ మీద ముంబైలో వర్క్ చేసిన, ఢిల్లీలో వర్క్ చేసిన, కోల్కతాలో వర్క్ చేసిన, తమిళనాడులో వర్క్ చేసిన, తెలంగాణలో వర్క్ చేసిన, ఆంధ్రాలో వర్క్ చేసిన, ఇప్పుడు కర్ణాటకలో వర్క్ చేస్తున్నా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కర్ణాటకలో ఉన్నంత వరస్ట్ పోలీసులు నేను ఎక్కడ చూడలేదు. ఈ ట్రాఫిక్ పోలీసులు అయితే ఎంత పార్షియాలిటీ చూపిస్తారంటే, వాడి బండి నెంబర్ ప్లేట్ మీద KA అని ఉంటే చాలు, కర్ణాటక అని ఉంటే చాలు. వాడు చిన్న పిల్లోడైనా పర్వాలేదు, వాడికి లైసెన్స్ లేకపోయినా పర్లేదు, వాడికి హెల్మెట్ లేకపోయినా పర్లేదు, వాడు తాగి డ్రైవ్ చేసినా పర్లేదు, వాడిని వదిలేస్తారు. వాడి బండి నెంబర్ ప్లేట్ మీద KA కర్ణాటక అని ఉంటే చాలు, అంతే వదిలేస్తారు. అంత పార్షియాలిటీ చూపిస్తారు. ఇంకా వేరే రాష్ట్రాల వాళ్ళని, తమిళనాడు వాళ్ళని అయితేనేమి, ముంబై వాళ్ళు అయితేనేమి, ఇంకా మన ఆంధ్ర వాళ్ళు అయితేనేమి, తెలంగాణ వాళ్ళని అయితేనేమి, అన్నీ ఉన్నా, హెల్మెట్ ఉన్నా, లైసెన్స్ ఉన్నా, తాగకున్నా, అన్నీ ఉన్నా కూడా ప్రాపర్గా నీ దగ్గర బండి ఆపి ఏదో విధంగా బెదిరించి డబ్బులు లాగుతారు. అది కూడా డబ్బులు అంటే వేలు ఏం లాగరు. ఎంత చిల్లరగంటే, నీ దగ్గర 25 రూపాయలు ఉంటే 25 రూపాయలు ఇచ్చిపో అంటారు, 50 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఇచ్చిపో అంటారు, 60 రూపాయలు ఉంటే 60 రూపాయలు ఇచ్చిపోలంటారు. అంత దిగజారారు కర్ణాటక పోలీసులు. ఎందుకు నేను ఈరోజు ఇంత ఫ్రస్ట్రేషన్గా మాట్లాడుతున్నానంటే, ఫుట్పాత్ మీద చిన్న చిట్కా కొట్లు అంటే షాపులు పెట్టుకొని, ఏదో కిరాణం షాపా, లేదా ఏదో కూరగాయల షాపా, ఏదో చిన్న చికెన్ షాపా పెట్టుకొని బతికే వాళ్ళు ఉంటారు కదా, బంకులు పెట్టుకొని ఫుట్పాత్ మీద, లేదంటే కొంచెం షాపుల్లో, వాళ్ళ దగ్గర ప్రతిరోజు కర్ణాటక పోలీసులే ఈవినింగ్ 6:30 to 8:30 వరకు 25 లేదా 50 రూపాయలు లేదా 30 రూపాయలు ఎట్లా పడితే అట్లా వసూలు చేస్తున్నారు లంచాలు. నిజాయితీగా ఉండాల్సిన పోలీసులే వచ్చి, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే వచ్చి లంచం కలెక్షన్ చేస్తే సామాన్య ప్రజలు ఎవరి దగ్గర చెప్పుకోవాలి? మీరే చెప్పండి, ఎవరి దగ్గర చెప్పుకోవాలి? నేను చెప్తుంది అబద్ధం కాదు. కావాలంటే ఈ వీడియో చూడండి, మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తా. వీడియో చూడండి, ఈ వీడియో క్లియర్గా చూడండి. ఇక్కడ వెళ్తున్న ఆయన కర్ణాటక పోలీసు, పైన బ్లాక్ జర్కీ వేసుకున్నాడు, కింద కాకి పాయింట్ వేసుకున్నాడు, షూ వేసుకున్నాడు. ఆయన ఏదో స్పీడ్గా వెళ్తుంటే డ్యూటీ కోసం వెళ్తున్నాడని మాత్రం అనుకోకండి. ఆయన వెళ్తుంది లంచాలు కలెక్ట్ చేయడానికి. ఫుట్పాత్ మీద బతుకుతున్న చిన్న చిన్న వ్యాపారుల దగ్గర ఎలా లంచం వసూలు చేస్తున్నాడో మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తా. ఈయన కర్ణాటక పోలీసు. ఇది MG రోడ్లో తీసిన వీడియో చూడండి. ఇది ఒక టాయ్ షాపు. ఈ టాయ్ షాప్లో ఆయన వెళ్ళి అక్కడ డబ్బులు తీసుకొని బయటకు వస్తాడు చూడండి. ఇక్కడ యారో మార్క్ చూడండి, క్లియర్గా కనిపిస్తుంది మీకు. సో ఆయన చూస్తాడని కొంచెం కెమెరా కిందికి దించాను చూడండి. బయటకు వచ్చాడు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ షాప్ దగ్గరికి వెళ్తాడు అలానే లంచం కలెక్షన్ చేసుకోవడానికి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, డైలీ కొన్ని వందల షాపులు తిరిగి MG రోడ్లో ఆయన కలెక్షన్ చేస్తున్నాడు. చూశారు కదా, అక్కడ చేయి చాపాడు, డబ్బులు తీసుకున్నాడు, వెళ్తున్నాడు మళ్ళీ ముందరికి. మళ్ళీ నెక్స్ట్ షాప్ దగ్గర ఇక్కడ చూడండి, ఒక చిన్న పాప షాప్లో ఏవో స్వీట్స్ గట్రా కారాలు అమ్ముకుంటుంటే ఆ అమ్మాయి దగ్గర కూడా డబ్బులు ఎలా తీసుకుంటున్నాడో క్లియర్గా చూడండి. అడుగుతాడు చూడండి అక్కడ. ఇది కర్ణాటక రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి. మీ రాష్ట్రంలో కూడా పోలీసులు ఎలా ఉన్నారో కామెంట్లో తెలియజేయండి. ఇది మన కర్ణాటక పోలీసుల యొక్క భాగోతం. అక్కడ కూడా చూడండి, కనబడుతున్నాడు అక్కడ ఒక చిన్న కొట్టు దగ్గర వెళ్ళి, పాన్ షాప్ దగ్గర వెళ్ళి నిలబడ్డాడు. డబ్బులు తీసుకొని అలానే ముందుకు వెళ్ళిపోతాడు. ఒక్కటి కాదు, రెండు కాదు, వందల షాపులు తిరిగి ఇలా డబ్బులు కలెక్షన్ చేస్తున్నాడు. నేను అడిగాను, ఆయన ముందుకు వెళ్ళిపోయినాక ఎంత ఇచ్చారని నేను అడిగితే ప్రజల్ని, వాళ్ళు వ్యాపారులని ఏమని చెప్పారంటే, ఒకరు 20 ఇచ్చామని చెప్తున్నారు, ఒకరు 40 ఇచ్చామని చెప్తున్నారు, ఒకరు 50 ఇచ్చామని చెప్తున్నారు. ఇది ఒక చిన్న చికెన్ కొట్టు. ఆ చికెన్ కొట్టు ముందు కూడా ఎలా నిలబడ్డాడు చూడండి. ఆయన తొందరగా రాకపోయేసరికి లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొని మళ్ళీ బయటకు వస్తాడు. ఇలా నిజాయితీగా ఉండాల్సిన పోలీసులే, ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులే ఇలా చేస్తే ఇంకా ఆ సామాన్య వ్యాపారులు, సామాన్య ప్రజలు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి, ఎక్కడెళ్ళి చెప్పుకోవాలి, ఇంకా ఎక్కడ న్యాయం దొరుకుతుంది వాళ్ళకు? ఈ పిల్లలకి చెప్పాను నేను, మన ఛానల్ ఇన్నర్ పాలిటిక్స్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే, ఆ పిల్లలు కూడా నాకు ఎంకరేజ్ చేశారు, నాకు సపోర్ట్గానే వీడియో ఎండ్ వరకు వాళ్ళు నాకు సపోర్ట్గానే వచ్చారు. ఇలా ఆ పోలీసోడిని ఫాలో అవుతూ వీడియో తీస్తుంటే చివరిగా ఆ పోలీసోడు అయితే మనల్ని చూడడం జరిగింది. కానీ మనమైతే దొరకలేదు, మనం NCC క్యాడెట్ కదా, ఆయనకంటే స్పీడ్గానే పరిగెత్తాం. ఈ వీడియోలో నేను న్యాయం కోసం పోరాడుతున్నా అని నీకు అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇలాంటి వీడియోలు తీయడానికి సపోర్ట్ చేయాలని నేను కోరుతున్నాను.